నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే పల్లె వాతావరణాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడతారో వాళ్ళ కోసమే ఈ వీడియో. పల్లె వాతావరణాన్ని ఇష్టపడుతూ పట్టణాల్లో సెటిల్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో బాగా నచ్చుతుందండి. నేను మార్నింగ్ వాక్ వెళ్తే మీకు కనపడింది ఇంతకుముందు ఒక నెమలి, ఇప్పుడు చూడండి ఒక ర్యాబిట్. దాని వైల్డ్ లైఫ్ అనమాట, అడవిలో హ్యాపీగా తిరుగుతుంది. ఇది మా చేను దగ్గర ఉన్నటువంటి ఏరియానే. నేను అదే పనిగా వెళ్ళాను అనమాట, చాలా రోజులైంది చూసి. ఆ కొండ దగ్గరికి వెళ్ళేసరికి అది మేసుకుంటూ వచ్చిందనమాట. నన్ను గమనించలేదు, నాకు బాగా దగ్గరకు వచ్చింది. నేను కూర్చొని వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను, నన్ను చూడలేదు అది. వన్స్ నన్ను చూసింది, అక్కడ నుంచి చూసిన తర్వాత అది ఎటు పోయిందో అసలు కంటికి కూడా కనపడినంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కానీ అడవిలో చాలా ఆనందంగా తిరుగుతుందండి. అది ఎలాంటి టెన్షన్స్ లేవు, రేపు ఏం చేయాలనే ఆలోచన లేదు దానికి. ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతుంది. ఎంత అందంగా ఉంది చూడండి. ఇంత దగ్గరగా వైల్డ్ లైఫ్లో నేను ఈ ర్యాబిట్స్ని చాలా చూశాను, కానీ వీడియో క్యాప్చర్ చేయడం ఇది ఫస్ట్ టైం. నెక్స్ట్ నేనైతే మీకు కొండ దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను, సన్ రైజ్. ఈ కొండనైతే నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సార్లు ఎక్కింటాను, ఎందుకంటే మా పొలం ఈ కొండను ఆనుకొనే ఉంటుంది. దానివల్ల నేను ఖచ్చితంగా దీన్ని చాలాసార్లు దీన్ని హైకింగ్ చేశానని చెప్పొచ్చు. ఈ కొండను ఎక్కుతుంటే నేను మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినానా అన్న భావన నాకు కలిగింది. కాకుంటే ఈ కొండని గ్రానైట్ కోసం తవ్వేయాలని చాలామంది ట్రై చేశారు, కానీ అది ఎందుకు చాలామంది ట్రై చేసినా కానీ అది అవ్వలేదు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేశారంటే ఒక మూల ఏదో ఒక చోట చిన్న హోల్ పెట్టి ఒక్క పీస్ తీయడం, మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఇవి కనపడే ప్రాంతాలన్నీ ఒకప్పుడు విపరీతంగా వేరుశనగ పంట వేసేవాళ్ళు మా చిన్నతనంలో. ఇప్పుడు పెద్దగా లేదండి, అక్కడక్కడ బోర్లు వేశారు. నెక్స్ట్ నేను ఏదైతే కొండ ఎక్కినానో ఇది సుమారుగా 100 మీటర్లు పైనే ఎత్తుంటుంది, 100 నుంచి 200 మీటర్లు ఎత్తుంటుంది. ఈ కొండ విస్తీర్ణం ఒకటే బండ మొత్తం 20 ఎకరాలకు తక్కువ ఉండదు, 15 నుంచి 20 ఎకరాల పైన విస్తీర్ణం ఉంటుంది. దీనిపైన గాలి అసలు అట్లనే దొబ్బేస్తుంది మనిషిని. నేను దాన్ని మ్యూట్ కూడా చేయలేదు, మీకు వీడియోలో కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ గాలి ఫోర్స్గా మీకు తగలం కూడా కనపడుతుంది అనమాట. ఈ కొండ 100 మీటర్లు ఎత్తుంది కదా, అయినా చిన్న చిన్న భూభాగంలో దీంట్లో చెట్లు మలిచాయి. దీనికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఆ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉందో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ కొండ పైన చిన్న ధ్వన ఉందండి, ధ్వన అంటారు దాన్ని, ఇప్పుడు కనపడుతుంది కదా. ఈ ధ్వన మా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అక్కగారు ఉంటున్నారు ఇక్కడ, అంటే అమ్మవారు ఉన్నారని, అమ్మవారి స్వరూపం అంటారండి. 200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి దీంట్లో ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి. అది నేను చిన్నతనం నుంచి చూస్తున్నా, ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయండి. ఈ అమ్మవారు ఉండడం వల్లే ఇక్కడ గ్రానైట్ని ఎవరు తీయలేకపోతున్నారని కూడా మా వాళ్ళు చెప్తారు. ఇక్కడ నుంచి సన్ రైజ్ ఉందండి, మాటల్లో చెప్పలేం ఎంత గొప్పగా ఉందో. ఈ కొండపైన కూర్చొని నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయ్యి అక్కడికి 6కి అట్లా వెళ్ళాను. 6 to 7 వరకు అక్కడే ఉండిపోయినాను. నిజంగానే ఒక 10 to 15 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎంత మంచి వాతావరణం. ఈ చెట్టును చూసారా ఎంత బలిష్టంగా పెరిగిందో. 200 మీటర్లు దీని కింద బండి ఉంది, అయినా ఇది ఎంత ఆరోగ్యంగా ఎంత బలిష్టంగా పెరుగుతుందో. దీనికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో, రూట్ సిస్టమ్ ఎక్కడికి పోయిందో. అబ్బా, దేవుని సృష్టి ఎంత గొప్పదో. మీకు ఇదివరకు చూపించిన బండ దూరం నుంచి ఇట్లా ఉంటుందండి. మొత్తం ఇంచుమించు 15 నుంచి 20 ఎకరాలు ఖచ్చితంగా విస్తీర్ణంలో ఉంటుంది. ఖచ్చితంగా